హాయ్ ఎవ్రీవన్, సిరీస్ ప్రాబ్లం. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చక్రవడ్డీతో 2 ఇయర్స్ కాలంలో మొత్తం 6050 రూపీస్ అయ్యాను. 3 ఇయర్స్ కాలంలో మొత్తం 6655 అయ్యాను. అయినా వడ్డీ రేట్ ఎంత? సో సమ్ చూడండి, ఇది వేరే మోడ్లో. 3 ఇయర్స్కి ఎంత అన్నాడు? 6655 అన్నాడు. 2 ఇయర్స్కి 6050 రూపీస్ అన్నాడు. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1 ఇయర్కి ఎంత వస్తుంది? 1 ఇయర్కి ఎంత అవుతుంది? 605 రూపీస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 6050కి 605 రూపీస్ అయితే 100కి ఎంత పర్సంటేజ్ అవుతుంది అన్న పర్సంటేజ్ వడ్డీ రేట్ కావాలి మనకి. సో ఏం చేస్తాం? 605 ఇది పక్క వస్తే డివిజన్ అవుతుంది. 6050 ఇంటూ 100. ఓకేనా? అప్పుడు క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇది 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ 0 క్యాన్సిల్ అంటే 10% అన్నమాట. సో వడ్డీ రేట్ ఎంత? 10%. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఈ విధంగా చేసుకోవాలి.